ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైట్ అప్డేట్స్ చూద్దాం. కోల్కతా అత్యాచార ఘటనలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చుట్టూ బలంగా ఉచ్చు బిగిస్తోంది. కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్తో ఘోష్ కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. సివిల్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ సందీప్ ఘోష్కు సెక్యూరిటీగా పనిచేసేవాడట. ఆర్జీ కార్ మాజీ ఉద్యోగి డాక్టర్ అఖ్తర్ అలీ ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ముషీదాబాద్ మెడికల్ కాలేజీ డిప్యూటీ సూపరింటెండెంట్గా ఉన్నారు డాక్టర్ అలీ. సందీప్ ఘోష్పై గతంలోనే ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. రెండు 2021 నుంచి ఆర్జీ కార్ ఎంసీహెచ్ ప్రిన్సిపల్గా ఉన్న సందీప్ ఘోష్ హాస్పిటల్ను తన అవినీతికి అడ్డాగా మార్చుకున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనాథ శవాలను అమ్ముకునేవాడని, వాడేసిన సిరంజులు, సెలైన్ బాటిల్స్, గ్లౌజ్లు రీసైక్లింగ్ చేయించేవాడని ఆరోపించారు డాక్టర్ అలీ. బంగ్లాదేశ్కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవాడని కూడా తెలిపారు. గతంలో సందీప్ ఘోష్పై విచారణకు ఓ కమిటీ ఏర్పాటు కాగా అందులో డాక్టర్ అలీ కూడా సభ్యుడిగా ఉన్నారు. తాజాగా బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ డాక్టర్ అఖ్తర్ అలీని విచారణకు పిలిపించింది. దీదీ సర్కార్లో కీలక వ్యక్తుల అండా సందీప్ ఘోష్కు ఉందని, వాళ్లే అతన్ని రక్షిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుసగా 5 రోజులుగా సందీప్ ఘోష్ను విచారిస్తున్న సిబిఐ అతడికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించే యోచనలో ఉన్నట్లుగా సమాచారం.